సిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంతోష్కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్కు నోటీసులు ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చింది. సిట్ నోటీసులపై సంతోష్ రావు స్పందించారు. సిట్ విచారణకు హాజరై పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు సంతోష్ రావు. సిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంతోష్కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్కు నోటీసులు ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చింది. సిట్ నోటీసులపై సంతోష్ రావు స్పందించారు. సిట్ విచారణకు హాజరై పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు సంతోష్ రావు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు అయితే ఇచ్చింది. మరి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి సిట్ అధికారుల ముందు అయితే సంతోష్ రావు హాజరు కాబోతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నిన్న నోటీసులు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రావాలని అందులో పేర్కొన్నారు. సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. విట్నెస్ పేరుతో విచారణకి పిలుస్తున్నామని అందులో పేర్కొన్నారు. మరి కాసేపట్లో మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కాసేపట్లో తెలంగాణ భవన్కి వస్తారు. ఇక్కడ కేటీఆర్తో భేటీ అయిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ అధికారుల ముందు విచారణకి హాజరవుతారు. ఇప్పటికే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. మొదటిసారి మాజీ మంత్రి హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి 8 గంటల పాటు విచారణ చేయడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నోటీసులు ఇచ్చి దాదాపు 7 గంటల పాటు ఆయన కూడా విచారణ చేశారు. సో ఈరోజు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ని విచారించనున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకి ఆయన విచారణకు పిలిచారు కాబట్టి ఎన్ని గంటల పాటు సంతోష్ కుమార్ని విచారణ చేస్తారనేది మనకు తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క నోటీసులు పరంపరం సిట్ అధికారులు అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇస్తూనే ఉన్నారు. సో ఇక ఈ యొక్క నోటీసులపైన తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మా నాయకులకి అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలకి నోటీసులు జారీ చేస్తున్నారని చెప్పేసి కూడా వారు ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనలో అవినీతిలో కూరుకుపోయిందని, అవినీతిని బయట పెడుతుంటే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో సిట్ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో ఎన్ని విచారణలు చేసినా కూడా ప్రజల పక్షాన మేము పోరాడుతూనే ఉంటాము. రాష్ట్ర ప్రభుత్వ పాలనకు సంబంధించి చేస్తున్నటువంటి అవినీతిపైన మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుని మేము ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సిట్ నోటీసులు అందుకున్నటువంటి సంతోష్ కుమార్ నిన్న స్పందించారు. సో చట్టాన్ని నేను గౌరవిస్తాను, న్యాయంపైన నాకు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి సిట్ విచారణకు హాజరవుతానని చెప్పేసి సంతోష్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. సంతోష్ కుమార్కి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రులు హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కీలక నేతలందరూ కూడా తప్పుపట్టారు. ఓన్లీ డైవర్ట్ పాలిటిక్స్కి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి గవర్నర్ని లోక్ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం కలవనుంది. సో అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున
ఈ యొక్క బొగ్గు టెండర్లలో కుంభకోణానికి పాల్పడుతుంది. దీనిపైన మేము ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే డైవర్ట్ చేసేందుకు మాత్రమే మధ్యాహ్నం 3 గంటలకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతోటి మాజీ ఎంపీ సంతోష్ కుమార్కి నోటీసులు జారీ చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో ఏదైనా సరే ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు విచారణలకు పిలిచినా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పట్ల మేము ప్రజల గొంతుకుగా పోరాడుతూనే ఉంటాం. ఇటు అసెంబ్లీ సాక్షిగా ఇటు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తీరుని ఎండగడుతూనే ఉంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి సంతోష్ కుమార్ విచారణకి హాజరయ్యే అవకాశం ఉంది. సో మరోవైపు ఇప్పటికే మాజీ ప్రజాప్రతినిధులు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ సిట్ అధికారులు ఎవరైనా విచారణ చేస్తే సాయంత్రం 4 గంటల వరకే విచారణ చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం చెబుతుంది. కానీ మరి మధ్యాహ్నం 3 గంటలకి సంతోష్ కుమార్ని విచారణకు పిలిచారు కాబట్టి సో ఎంతసేపు మరి విచారణ చేస్తారు సిట్ అధికారులు అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. సో ఏదేమైనా సరే ఈ యొక్క కేసు ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ కేసుని ఒక సీరియల్ మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. ఓన్లీ డైవర్ట్ పాలిటిక్స్కి పాల్పడుతుంది. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా 40% వరకు మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించాము. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా సత్తా చాటేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. ఓన్లీ డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా మాత్రమే మా నాయకులకి నోటీసులు అంటే ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి కాళేశ్వరం పేరుతోటి ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ పేరుతోటి వివిధ రకాలుగా ఈ యొక్క విచారణ పేరుతోటి పిలుస్తూ ఉన్నారు. కాబట్టి సో తగిన సమయంలో తగిన బుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికే ఈ యొక్క నోటీసులు అందుకున్నటువంటి వారైతే ఉన్నారో హరీష్ రావు కానీ అదేవిధంగా కేటీఆర్ కానీ సంతోష్ కుమార్ ఇప్పుడు ఈరోజు సంతోష్ కుమార్ కానీ సో మిగిలిన కొందరు నేతలకు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ యొక్క సిట్ అధికారులు నోటీసులు ఇస్తారని చెప్పేసి కూడా భావిస్తుంది పార్టీ, బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి చూడాలి, ఖచ్చితంగా మేము ఈ యొక్క అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తానని చెప్పేసి కూడా సంతోష్ కుమార్ నోటీసులు అందుకున్నటువంటి సంతోష్ కుమార్ స్పందించి ఆయన మీడియాకు కూడా చెప్పడం జరిగింది. సిట్ అధికారులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను, విచారణకి ఖచ్చితంగా నేను హాజరవుతానని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పారు. కాబట్టి సో మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కి వస్తారు. వచ్చిన తర్వాత కేటీఆర్ తోటి సంతోష్ కుమార్ భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల ముందు విచారణకి హాజరవుతారు. సిట్ విచారణలో ఇంకెంతమంది యాడ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు సంతోష్ రావుకి అయితే ఇచ్చారు, నెక్స్ట్ కవిత వాగ్మూలం తీసుకుంటారని ఒక వార్త వచ్చింది. మరి ఇది ఎక్కడి వరకు కొనసాగే అవకాశం ఉంది? బీఆర్ఎస్లో ఇంకెంతమంది ప్రముఖులకు నోటీసులు వెళ్ళే అవకాశం ఉంది? ఎస్ సిరిసాగర్, ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మరికొందరు నేతలకు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు ఇస్తారని భావిస్తుంది పార్టీ. కాబట్టి దానిలో భాగంగా మనకి ఈరోజు సంతోష్ కుమార్ మాజీ ఎంపీగా ఉన్నటువంటి సంతోష్ కుమార్ సిట్ విచారణ ముగిసిన తర్వాత మనకి ఈ వారంలోనే కీలక నేత గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందని ఇప్పటికే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాకపోతే చూడాలి ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత, కానీ ఖచ్చితంగా అయితే ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి పార్టీ వర్గాలే చెప్తున్నాయి. కాబట్టి సో ఇచ్చే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు. తర్వాత ఇక కేసీఆర్కి ఇవ్వకుంటే ముందు కవితకు కూడా ఇస్తారు అని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ జాగృతి నాయకులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కవిత వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయనున్నారు ఈ యొక్క సిట్ అధికారులను కూడా చెప్తున్నారు. కవిత విచారణ తర్వాత మరి కేసీఆర్కి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో అది ఇక చివరిదని కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే కీలక నేతలందరినీ కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే ఆనాడు కొందరు మొదటిసారిగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మనకి నకరేకల్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిరుమర్తి లింగయ్యని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి పిలిచారు. ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. కాబట్టి కీలక నేతలందరినీ కూడా అంటే ఇప్పుడు హరీష్ రావుని విచారించారు, కేటీఆర్ని విచారించారు, ఈరోజు మాజీ ఎంపీగా ఉన్నటువంటి సంతోష్ కుమార్ని విచారిస్తారు. కాబట్టి సో ఆయన ముగిసిన తర్వాత సో ఇక కేసీఆర్ని విచారించే అవకాశం ఉంటుంది నోటీసులు ఇచ్చి అని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. కాబట్టి సో నెక్స్ట్ కేసీఆర్కి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. తెలంగాణలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష జరుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీ, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. రైట్, తెలంగాణలో మున్సిపల్ పోరుకైతే రంగం సిద్ధమైంది. మరి ఈ రోజు సాయంత్రం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఎప్పుడు ఎన్నికలు ఉండే ఛాన్స్ ఉంది అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. ఎస్ సిరి, మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరగబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయనుంది. ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి అటు గ్రీన్ సిగ్నల్ కూడా రావడంతో ఏ క్షణంలోనైనా ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు, ఇప్పటికే ఓటర్ల జాబితా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి 117 మున్సిపాలిటీలకు, 6 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితాను కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సిద్ధం చేయడం జరిగింది. దాదాపు 52 లక్షల మంది పైగా ఓటర్లు ఈ యొక్క 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 117 మున్సిపాలిటీలు, మరోవైపు 6 కార్పొరేషన్లో ఓట్లు వేసేందుకు దాదాపు 52 లక్షల మంది పైగా ఓటర్ల జాబితా సిద్ధం చేశారు. దీంతోపాటు పోలింగ్ కేంద్రాలు దాదాపు 8,195 పోలింగ్ కేంద్రాలు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక రిజర్వేషన్లు కూడా ఇప్పటికే ఖరారు చేయడం జరిగింది. డెడికేషన్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 50% మించి రిజర్వేషన్లు లేకుండా ఈసారి బీసీలకు కొంత ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తూ ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ఖరారు చేయడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా సాయంత్రం లేదా రేపు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అన్ని వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్లతో, ఎస్పీలతో, మరోవైపు రిటర్నింగ్ అధికారులతో ఎక్కడికక్కడ అటు ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా సమీక్షా సమావేశం నిర్వహించింది. దీనికి సంబంధించినటువంటి విషయాలపై కూడా ఇప్పటికే అనేక సార్లు సమీక్షలు, సమావేశాలు నిర్వహించింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. నిన్న కూడా మనం చూసాం, నిన్న కూడా సమీక్ష సమావేశాలు జిల్లా కలెక్టర్లతో, ఆర్డీఓలతో, అక్కడ ఉన్నటువంటి అధికారులతో పోలింగ్ సిబ్బంది ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఏ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చూడాలంటూ కూడా నిన్న ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా అందరు అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. మొత్తం మీద త్వరలో జరిగేటువంటి మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మాత్రం ఈరోజు సాయంత్రం వరకు విడుదలయ్యే అవకాశం కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈరోజు ఒకవేళ విడుదల కాకపోతే రేపు ఖచ్చితంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ రోజు రేపా అనేది మాత్రం మరి కాస్త మధ్యాహ్నం వరకు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటువంటి ఎన్నికల సందర్భంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ మాత్రం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పార్లమెంట్ వైజ్గా మంత్రులకు బాధ్యత అప్పగించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము అనేక జిల్లాల్లో పర్యటించారు. మున్సిపాలిటీలకు సంబంధించిన భారీ బహిరంగ సభలు కూడా ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక మంత్రులు ఆయా జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులు కూడా సమీక్షలు, సమావేశాలు కూడా ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొంత సీట్లు మెరుగ్గా వచ్చిన నేపథ్యంలో ఈసారి ఆ విధంగా రాకుండా ఉండేందుకు ఇన్ఛార్జీల మంత్రులను వేశారు. ఖచ్చితంగా ఈసారి మాత్రం ఫలితాలు అధికార పార్టీకి ఎక్కువ వచ్చే విధంగా చూడాలంటూ కూడా మంత్రులకు దిశానిర్దేశం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించింది. ప్రస్తుతం అయితే ఈరోజు షెడ్యూల్ విడుదలైన తర్వాత దీనికి సంబంధించిన విధి విధానాలు, వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వెల్లడించే అవకాశం ఉంది. ఈరోజు ఎట్టికేలకు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం కూడా భారీ ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతుంది. సిరి. రైట్, థ్యాంక్ యూ సునీల్.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ సెంట్రల్ గోదాంలో నాగుపాముల కలకలం రేపింది. భయాందోళనకు గురైన ఆలయ ఉద్యోగులు సిబ్బంది తరచూ నాగుపాములు రావడంతో గోదాంలో పని చేయాలంటే భయపడుతున్నామని అంటున్నారు. గోదాం ప్రసాదాల విక్రయాలు, ధర్మశాలలో తరచూ నాగుపాములు తిరుగుతుంటాయని సిబ్బంది తెలిపారు. స్నేక్ శాచర్ దాదాపు 20కి పైగా నాగుపాములను పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో నిత్యం నాగుపాములు కనపడుతూ ఇటు ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిత్యం కూడా ఏదైతే మన గోదాంలో కానీ ఇటు ప్రసాదాలు విక్రయశాల వద్ద కానీ ఈ ధర్మశాలలో నిత్యం కూడా నాగుపాములు దర్శనం ఇవ్వడం, నాగుపాములు తరచుగా అక్కడ తిరుగుతూ కనపడుతుండటంతో ఇటు ఆలయ సిబ్బంది కూడా భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే నిత్యం వారి పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు నాగుపాములు కాటేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సిబ్బంది మొత్తం కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 20కి పైగా నాగుపాముల్ని పట్టుకున్నారు. ముఖ్యంగా ఆలయ సిబ్బంది భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో స్నేక్ క్యాచర్స్ పిలిపించి మొత్తం కూడా అక్కడ గాలింపు చర్యలు చేపడితే అక్కడ 20కి పైగా పాములు పట్టుకోవడంతో మొత్తం కలకలం రేపింది. నిత్యం కూడా పాములు మాకు కాటేస్తాయనే భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించాల్సి వస్తుంది. నాగుపాముల నుంచి పరిష్కారం కల్పించాలి. మొత్తం కూడా గోదాములలో కానీ ఇటు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న నాగుపాములు అన్నింటినీ కూడా చేసి వాటిని తరలించాలని చెప్పేసి ఆలయ సిబ్బంది అయితే అధికారులను వేడుకుంటున్న పరిస్థితి ఉంది. శ్రీసాగర్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. కడప నగరం ఎర్రముక్కపల్లిలో 2 జేసీబీలు విధ్వంసం సృష్టించాయి. దాదాపు 100 మంది దుండగులు వీర విహారం చేసి ఇళ్లను కూల్చారు. ఆర్థిక లావాదేవీలే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. ఎర్రముక్కపల్లి రైల్వే స్టేషన్ ప్రధాన రోడ్డులో భాస్కర్ చలపతికి చెందిన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే అర్ధరాత్రి తిరుపతికి చెందిన వెంకట సుబ్బారెడ్డి నేతృత్వంలో ఆ విధ్వంసం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. కడపకు చెందిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీరెడ్డి ద్వారకానది హస్తం ఉన్నట్లు ఇందులో అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలం చేరుకునేలోగా జరగాల్సింది జరిగిపోయిందని బాధితులు రోధిస్తూ తమ గోడును వెలబుచ్చారు.
దగ్గర దగ్గర 100 మంది, చాలామంది 100 మంది పైన తాగి వచ్చి 2 జేసీబీలతో వచ్చి ఇల్లంతా కూల్చేసినారు. మేము లోపల ఉన్నాం, చిన్నపిల్లలం, ఆడవాళ్ళం అందరం కూల్చేయడం జరిగింది. వాళ్ళకి వెంకట సుబ్బారెడ్డి అనే వాళ్ళకి తగాదా ఉంది. వాళ్ళకి ఎలాంటి అప్పు కూడా లేము. మేము దౌర్జన్యంగా ఇక్కడ కడపలో లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి, తర్వాత ద్వారకనాథ రెడ్డి అనే వ్యక్తి, ఇది వాళ్ళ దగ్గర కొన్నిట్టు తప్పుడు డాక్యుమెంట్లు చూపించినారు. అది కూడా పంచాయతీ జరుగుతుంది. ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు అనుకోకుండా వచ్చి మొత్తం ఇల్లంతా కూల్చేసినారు. ఏ చిన్న వస్తువు కూడా బయట తెచ్చుకోలేము. బండ్లు కానీ A to Z మొత్తం కూల్చేసినారు. కరెంటు కూడా అట్లే ఉంది, సప్లైలో ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ముసలాం ఉంది. అయినా కూడా ఎంత చెప్పినా కూడా వినకుండా అందరు తాగిండారు. ప్రతి ఒక్కరు తాగిండారు, గంజాయి తాగిండారు. ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు. ఈరోజు అర్ధరాత్రి 11-12 గంటల మధ్యలో కొంతమంది రౌడీలు అయితే మా ఇంటికి వచ్చి జేసీబీలు పెట్టి ఇల్లంతా దొల్లి చేశారండి. అదేవిధంగా మమ్మల్ని కొట్టడానికి కూడా వచ్చారు. మా దగ్గర సెల్ ఫోన్లు కూడా లాక్కున్నారు. చాలా అన్యాయంగా అయితే ప్రవర్తించారు. అందరూ దయచేసి మాకైతే న్యాయం చేయండి. బయటికి లాగేశారు. ఎందుకు వచ్చారో కూడా తెలియదు మాకు. మేమైతే నిద్రపోతాన్నాము. చిన్న పిల్లలని కూడా చూడకుండా, మహిళలని కూడా చూడకుండా కొట్టడానికి కూడా మీదకైతే వచ్చినారండి. పోలీసులు కంప్లైంట్ చేశారా? పోలీసులకి కంప్లైంట్ అయితే చేశాము. అంత అయిపోయినాక వచ్చారండి వాళ్ళు. వాళ్ళకి అడ్రస్ కూడా చాలా నీట్గా అయితే చెప్పాము. మెయిన్ రోడ్లోనే అని చెప్పాము, రైల్వే స్టేషన్ రూట్లోనే అని చెప్పాము. అయినా కూడా అంతా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అయితే వచ్చారు. ఇది ఎవరెవరికి ఈ విషయంలో ఎవరెవరి పాత్ర అయితే, పెద్ద వాళ్ళ పాత్ర అయితే ఉంది కాబట్టి మాకు కొంచెం దయతలిసి అందరూ మాకు అయితే న్యాయం చేయండి. ఆడికి కాంపౌండ్ గోడంతా కూడా పగలగొట్టేసినారు. మమ్మల్ని రాకముందే ఇంకా చేయిలు పట్టుకొని బయటికి లాగేయడము, అన్నీ చాలా ఇరగొట్టేయడం అన్నీ అయితే చేశారు. అన్నీ ఇప్పుడైతే రోడ్ల మీద ఉన్నామండి మేము. రైట్, ఈ జేసీబీల దాడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శ్రీ. కడప నగరం ఎర్రముక్కపల్లిలో నిన్న అర్ధరాత్రి దాదాపు 2 జేసీబీలు పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించాయనుకోవచ్చు. అయితే ఆర్థిక తిరుపతికి చెందినటువంటి కొందరు వ్యక్తులతో కడప ఎర్రముక్కపల్లిలో ఉంటున్నటువంటి కొంతమందికి ఆర్థిక లావాదేవీలు ఉంటున్నటువంటి సందర్భంలో ఈ వ్యవహారం జరిగిందని మనకు తెలుస్తుంది. అయితే కడపకు చెందినటువంటి భాస్కరు తర్వాత మాధవి దంపతులకు సంబంధించినటువంటి ఈ కుటుంబానికి తిరుపతికి చెందినటువంటి వెంకట సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి దాదాపు గతంలో 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందనేటువంటిది బాధితుల ఆరోపణ. అయితే ఆ డబ్బులకు సంబంధించి దాదాపు 1 కోటి రూపాయలు ఇచ్చినట్టుగా కూడా వీళ్ళు చెబుతున్నారు. అయితే డబ్బుల వ్యవహారంలోనే తిరుపతికి చెందినటువంటి వెంకట సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి దాదాపు 100 మంది దుండగులతో కలిసి అర్ధరాత్రి కడప నగరంలోని ఎర్రబుక్కపల్లెకు వచ్చి అక్కడ ఉంటున్నటువంటి ఈ వీళ్ళ నివాస స్థలాలపైన టోటల్ గా 2 జేసీబీలతో విధ్వంసానికి దిగారు. ఈ విధ్వంసంలో అర్ధరాత్రి సమయంలో ఇంట్లో వృద్ధులు, తర్వాత పిల్లలు, మహిళలు అనేటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా విచక్షణారహితంగా వాళ్ళందరినీ బయటికి లాగేసి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లను కూడా లాక్కొని వాళ్ళను పూర్తిగా దుర్భాషలాడుతూ వాళ్ళను నెట్టేస్తూ ఈ ఇళ్లను పడగొట్టడం జరిగింది. ఈ 2 జేసీబీలు విధ్వంసం సృష్టించినటువంటి తరుణంలో బాధితుల కుటుంబాల్లో మాధవి తన సెల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నం చేయగా కూడా ఆ బాధితులు ఈ దుండగులు అడ్డుకున్నట్టుగా కూడా బాధితులు చెబుతున్నారు. అయితే ఇదే సందర్భంలో దాదాపుగా ఈ విధ్వంసం కేవలము ఒక 20 నిమిషాల్లోనే ఈ ఇళ్లను పడగొట్టి తర్వాత అక్కడ ఉన్నటువంటి సామాన్లను కూడా పూర్తిగా తొలగించినట్టుగా కూడా మనకు బాధితుల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ సంఘటన పూర్తిగా జరిగేలోగానే పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా వాళ్ళు వచ్చేలోపే ఈ తతంగం అంతా పూర్తి చేసుకుని అక్కడి నుంచి దుండగులు పరారైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో స్థానికంగా ఉంటున్నటువంటి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి లక్ష్మీరెడ్డి, తర్వాత మరో వ్యక్తి ద్వారకనాథ రెడ్డి, లక్ష్మీరెడ్డితో పాటు ద్వారకనాథ రెడ్డి వీళ్ళ హస్తం కూడా ఉందని కూడా బాధితులు చెబుతున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా అర్ధరాత్రి జరిగినటువంటి ఈ విధ్వంసంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ప్రస్తుతము ఇదే ఘటనకు సంబంధించి బాధితులు ఇంటి పడగొట్టినటువంటి ఇళ్ల ఎదురుగా నడి రోడ్డుపై కూర్చొని ధర్నా కూడా చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కూడా వాళ్ళు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అయితే
తాము తీసుకున్నటువంటి 20 లక్షలకు సంబంధించి అప్పు పూర్తిగా ఇచ్చినప్పటికీ కూడా ఈ వ్యవహారము ఎందుకో అది ఏళ్ల నాటి సంఘటనగా ఉంటున్నటువంటి దీన్ని ఇప్పుడు ఎందుకు తాజాగా తెరపైకి తెచ్చి విధ్వంసం సృష్టించారో కూడా వాళ్ళు అధికారులు తేల్చాలని కూడా అది బాధితులు డిమాండ్ చేస్తున్నారు సిరి. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. యూనివర్సిటీలో లీడర్షిప్ కోర్సు క్లాసులకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తొలి రోజు 21వ శతాబ్దంలోని కోర్సులో భాగంగా అధికారిక విశ్లేషణ, నాయకత్వం అంశంపై తొలి సెషన్ సాగింది. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారి క్లాసులు విన్నారు. అధికారిక విశ్లేషణ, నాయకత్వం, కేస్ అనాలిసిస్, వివిధ అంశాలపై తరగతులు, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ వంటి కార్యక్రమాల్లో సభ్యులు పాల్గొన్నారు. దావోస్లో 3 రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ కోర్సు కోసం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా బయలుదేరి వెళ్లారు. జనవరి 30 వరకు అమెరికాలో సీఎం పర్యటన కొనసాగనుంది. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ కోర్సు చేస్తున్న తొలి సీఎంగా అరుదైన ఘనత దక్కించుకోనున్నారు. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి జాతర ఏర్పాట్లతో అంతర్జాతీయ వేదికగా మారనుంది. ఖండాంతరాల అవతరి నుంచి వచ్చిన న్యూజిలాండ్, మావోరీ గిరిజన ప్రతినిధులు మేడారంను సందర్శించి తమ విశిష్ట సాంప్రదాయాలతో వనదేవతలకు నీరాజనాలు పలికారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న మహాజాతరకు ముందు అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేడారం గద్దెల ప్రాంగణంలో మావోరీ తెగవారి సాంప్రదాయ నృత్యమైన హాకా నృత్యాన్ని ప్రదర్శించారు. వారితో కలిసి మంత్రి సీతక్క స్వయంగా నృత్యం చేసి ఉత్సాహాన్ని పెంచారు. ఆదివాసీ సాంస్కృతిక దేశ సరిహద్దులు, భాషలు అడ్డు కావని, ప్రపంచంలోని ఎక్కడైనా ఆదివాసీలు అడవి ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తారని మంత్రి సీతక్క అన్నారు. బంగారం, వనదేవతల ప్రసాదాన్ని అందజేసి మావోరీ తెగ ప్రతినిధులను సన్మానించారు.